భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో కూలింగ్ టవర్లు కనుమరుగయ్యాయి. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు. జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది. కూల్చివేతకు అవసరమైన పేలుడు పదార్థాలను పక్కాగా అమర్చి టవర్లను పేల్చివేశారు. తొలుత 4 టవర్లను, ఆ తర్వాత మరో 2 టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీతో నేలమట్టం చేశారు. 6 సెకండ్లలో తొలి 4 టవర్లు నిట్ట నిలువున శిథిలమయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే మరో 2 టవర్లు 5-6 సెకండ్లలోనే నేలమట్టమయ్యాయి. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్లకు కాలం చెల్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులను అందించిన ప్లాంట్ ఇది. 1965-67 మధ్య కాలంలో వీటిని నిర్మించారు. కేటీపీఎస్ ఏబిసి స్టేషన్లలో 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు నిర్మించారు. 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 4 యూనిట్లు నిర్మించారు. ఒక్కో యూనిట్కు ఒక్కో టవర్ చొప్పున మొత్తం 8 కూలింగ్ టవర్లను అప్పట్లో నిర్మించారు. విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గు మండించినప్పుడు వచ్చే వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు ఉపకరిస్తాయి. ఇంతకాలం పాల్వంచకే తలమానికంగా టీవీగా కనిపించాయి ఆ టవర్లు. కిన్నెరసానికి వెళ్లే పర్యాటకులు ఈ టవర్లను ఫోటోలు తీసుకుని మురిసిపోయారు. కూలింగ్ టవర్ల కూల్చివేతకు జెన్కో సంస్థ టెండర్లను 485 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. హెచ్ఆర్ సంస్థ ఇటీవల నోయిడాలో టవర్లను కూల్చిన టెక్నీషియన్లతోనే హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ పాల్వంచలోనూ కేటీపీఎస్ ప్లాంట్ విద్యుత్ టవర్లను కూల్చివేసింది. ఒకే చోట కుప్పకూలేలా హెచ్ఆర్ కంపెనీ ఇంజనీర్లు, జెన్కో అధికారులు చర్యలు తీసుకున్నారు. పాత ప్లాంట్లో 100 మీటర్ల ఎత్తులో ఒక చిమ్నీని, 120 మీటర్ల ఎత్తులో ఉండే మరో చిమ్నీని గత ఫిబ్రవరిలో నేలమట్టం చేశారు. మిగిలిన 6 టవర్లను ఇవాళ 2 విడతల్లో కూల్చేశారు. ప్లాంట్లో మిగిలిన విభాగాలను గతంలోనే నేలమట్టం చేసి వాటి శిథిలాలను స్క్రాప్ మార్కెట్కు తరలించారు. ఆ తర్వాత ఎన్నికల వేళ కోడ్ అమల్లోకి రావడంతో టవర్ల కూల్చివేతకు అనుమతులు కొంతకాలం పాటు పెండింగ్లో పడ్డాయి. ఇటీవల అనుమతులు రావడంతో ఇవాళ కూల్చేశారు.